మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రభువు యొక్క దీనత్వమును, తగ్గింపును, విధేయతను. ఆయన మన కొరకు ఏ విధంగా ఈ భూలోకానికి దిగి వచ్చారన్నటువంటి ఆయన సాత్వికమైనటువంటి గుణాన్ని గమనిస్తాం. ఆయన మన కొరకు శిలువ మరణాన్ని అనుభవించాడు మరియు ఆకారమందు మనుషుడిగా ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏదనగా ఆయన దీనత్వమును, ఆయన తగ్గింపును మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఆయన తేజోమయుడే అయినప్పటికీ వేలాది దూతల సమూహం మధ్య పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానముల చేత ఆరాధించబడుతున్నప్పటికీ ఆయన మనుష్యుని ఆకారంలో ఈ భూలోకానికి దిగి వచ్చారు. ఆయన యొక్క తగ్గింపును, ఆయన యొక్క దీనత్వమును, ఆయన యొక్క విధేయతను మనం గమనించినప్పుడు ఆ స్వారూప్యాన్ని మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నామని గుర్తించవలసిన వారమై ఉన్నాము. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన యొక్క తగ్గింపును మనం కొంచెం లోతుగా చూసినట్లయితే సృష్టికర్త అయినటువంటి ప్రభువు ఈ సృష్టిలో జీవించాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవాతి దేవుడు తాను సృష్టించినటువంటి సృష్టిలో నరావతారాన్ని కలిగి జీవించాడు. ఇది ఎంత అమూల్యమైనటువంటి అంశము. ఆయన చేత నిర్మించబడినటువంటి సృష్టిలో ఆయన జీవించడం అనేది ఎంతో ఆశ్చర్యమైనటువంటి విషయం. మరియు ఆయన ఇజ్రాయేలులకు నేను కాపరిని అని ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను మీకు నాయకుడను, నేను మీకు సేనాధిపతిని, నేను మిమ్మల్ని నడిపించేవాడని అని ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకొని, గొర్రెలకు నేను కాపరిని అని ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకొని, చివరకు ఈ భూలోకానికి లోక పాపములను మోసుకుని పోయేటువంటి దేవుని గొర్రె పిల్లగా తగ్గించుకున్నాడు. ఆయన తగ్గింపు, ఆయన దీనత్వము, కాపరిగా ఉన్నటువంటి ఆ అనుభవముల నుండి ఒక గొర్రె వలె ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. మన పాపాలను మోసేటువంటి దేవుని గొర్రె పిల్ల వలె ఆయన మార్చబడ్డాడు. మరియు ఆయన ధూపముల చేత, సమాధాన బలుల చేత గణపరచబడుతూ ఉన్నప్పటికీ ఆయన ఈ భూలోకానికి వధకు తేయబడినటువంటి గొర్రె పిల్లగా మన కొరకు బలియాగమయ్యాడు. బలులు అర్పిస్తే స్వీకరించే దేవుడు బలిగా మార్చబడడం అనేది ఎంతో తగ్గింపు, ఎంతో దీనత్వము. తన సహోదరుని కొరకు, తన స్నేహితుడి కొరకు, తాను ప్రేమించిన వారి కొరకు ప్రాణం పెట్టేవాని కంటే ఎక్కువగా ప్రేమించగలిగిన వాడు ఎవడూ లేడని వాక్యం తేటగా సెలవిస్తున్నది. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి సృష్టిని సృజించినప్పటికీ సృష్టిలో జీవించాడు. కాపరిగా ఉన్నటువంటి దేవుడే గొర్రె పిల్లగా మార్చబడ్డాడు. బలులను స్వీకరించేటువంటి దేవుడే బలిగా మార్చబడ్డాడు. మరియు ఆయన పరలోక రాజ్యమందు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో ఆరాధించబడుతూ ఉన్నప్పటికీ ఆయన ఈ భూమి మీదకి సిలువను భరించి సిలువలో పాపిగా మార్చబడ్డాడు. మన పాపములని ఆయన వహించి, ఆయన భరించి తన మీద మోసుకొని పాపిగా మార్చబడ్డాడు, కురూపిగా మార్చబడ్డాడు, చూడనల్లని వానిగా ఆయన మార్చబడ్డాడు. పరిశుద్ధుడు పాపిగా మార్చబడేటువంటి అనుభవం, ఆయన మన పాపాలను ఆయన మీద వేసుకునేటువంటి ప్రేమతత్వం, అంతగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు, అంతగా ఆయన తనను తాను దీనుడిగా కనపరుచుకున్నాడు. మరియు ఆయన సమస్తమును సృష్టించి సకల జీవులకు గుప్పిని విప్పి ఆకలి తీర్చేటువంటి శక్తిమంతుడు, అడగక మునిపే అక్కర్లను తీర్చేటువంటి ప్రభువు, హృదయంలో ఒక ఆలోచన పుట్టక మునిపే దాన్ని ఎరిగినవాడు, మన పోషణ కొరకు సమస్తమును సృష్టించి మన కొరకు వాటిని మన పాదాల క్రింద పెట్టినవాడు ఈ భూమి మీదకి శరీరధారిగా దిగివచ్చి ఆకలిగొన్నాడు. 40 రాత్రింపగల్లో ఉపవాసించి ఆయన మిక్కిలి ఆకలిగొని ఎంతో అలసిపోయి ఉన్నాడు. సకల జీవుల పోషకుడు, జీవరాశులకు తన గుప్పిలి విప్పి ఆకలి తీర్చేవాడు. ఆయన ఈ భూమి మీద ఆకలి కొనడం అనేది ఎంతో తగ్గింపుతో కూడినటువంటి జీవితం. సిలువలో ఆయన అంటాడు, నాకు దాహముగా ఉన్నది అని. జీవజలములను ఇచ్చి జనుల యొక్క దాహమును తీర్చువాడు, జీవనది చేత నిత్య జీవంలోకి నడిపించువాడు, నిత్య జీవపు మాటలు ఊటలు కలిగిన వాడు సిలువలో ఒంటరిగా దాహం అని కేకవేశాడు. ఆయన యొక్క తగ్గింపును, దీనత్వమును మనం చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యమైనదిగా మనకు కనపడుతున్నది. ఆయన సమస్త జనులకు నిరంతరం, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నిరంతరం రాజుగా ఆయన ఉన్నాడు. అయినప్పటికీ రాజుగా ఉన్న ఆయన ఈ భూమి మీదకి ఒక సామాన్యునిగా దిగివచ్చాడు. రాజు జీవించడానికి కావలసినటువంటి ఈవులను ఏమాత్రం ఆయన పొందుకోలేదు, కానీ బాలునిగా, పశువానిగా, పరిశుద్ధునిగా తొట్టిలో పరుండి ఉన్నాడు. వస్త్రాలతో చుట్టబడి ఉన్నాడు. ఏ వైభవమును అనుభవింపలేని వాడిగా ఉన్నాడు.
కారణం ఆయన సామాన్యునిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఎందుకొరకు అని వీటన్నిటిని మనం ధ్యానించినట్లయితే ఆయన మనలను రక్షించడానికి, ఆయన దీనత్వమును కనపరిచింది, ఆయన తగ్గింపును చూపించింది, ఆయన విధేయత చూపించింది, అన్ని కూడా మన రక్షణ కొరకే, మన విమోచన క్రయధనము కొరకే, మనలను పరలోక రాజ్యానికి తీసుకుని పోవడానికి. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయనే తనను తాను తగ్గించుకుని శిలువ మరణం పొందినంతగా ధీరత్వము కనపరిచినట్లయితే మనం ఇంకెంత తగ్గించుకుని ఉండవలసిన వారమై ఉన్నాము. అయితే నేడు మనం ఈ లోకము యొక్క పోకడను చూసినట్లయితే తగ్గింపు అనే దానికి పూర్తి వ్యత్యాసమైనటువంటి విరుద్ధమైనటువంటి క్రియలను మనం గమనిస్తూ ఉంటాం. గర్వముతో, అహంకారముతో, డంబముతో, విర్రవీగేటువంటి మాటలతో, మోసపూరితమైనటువంటి కుట్రలతో, అఘాయిత్యాలతో, అన్యాయముతో, మోసాలతో, ధనాపేక్షతో ముందుకు సాగిపోయేటువంటి క్రీస్తు ప్రేమకు ఎదురాడేటువంటి జనులు లేకపోలేదు. అయితే ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనము గ్రహించవలసినటువంటి అంశం ఏదనగా ఆయన ఏ విధంగా దీనత్వమును కనపరిచాడో, దీనుడిగా ఉన్నాడో, ఏ విధంగా తగ్గించుకున్నాడో, ఏ విధంగా విధేయత చూపించాడో, మనము కూడా ఆయన ఎదుట అటువంటి తగ్గింపును, దీనత్వమును, విధేయతను కనపరచవలసిన వారమై ఉన్నాము. ఆ విధంగా మనం జీవించవలసిన వారమై ఉన్నాము. ఆ విధంగా జీవించి ఇతరులకు వాటిని బోధించవలసిన వారమై ఉన్నాము, ప్రకటించవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు యొక్క ధీరత్వము తనను తాను తగ్గించుకోవడంలో ఉన్నది. క్రీస్తు యొక్క పరాక్రమము తన జనుల కొరకు ప్రాణం పెట్టడంలో ఉన్నది. క్రీస్తు యొక్క ప్రేమ తన జనులను పాపం నుండి తప్పించడానికి తనను తాను బలిగా అర్పించుకోవడంలో ఉన్నది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం మన కుటుంబీకుల కొరకు, మన సహవాసంలో ఉన్న వారి తోటి విశ్వాసుల కొరకు, ఇంకను క్రీస్తుని ఎరుగని వారి కొరకు మనలను మనం తగ్గించుకుంటూ క్రీస్తు ప్రేమను చూపిస్తూ అన్ని కోణాల్లో ఆయనను ఘనపరుస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే తనను తాను తగ్గించుకుని వాడు మాత్రమే దేవుని చేత హెచ్చింపబడతాడు. క్రీస్తు తగ్గించుకున్నటువంటి మాదిరిని మనం చూసినప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నాము అన్నటువంటి సంగతిని మనం గ్రహించగలుగుతాం. కనుక ఈ వాక్యం అయినటువంటి నా ప్రియ సహోదరులారా, మనలను మనం స్వీయ పరీక్ష చేసుకున్న వారంగా క్రీస్తు ఏ విధంగా దీనత్వం కనపరిచారో, తగ్గించుకున్నారో, ఆ విధంగా మనలను మనం తగ్గించుకొని దేవుని మహిమార్థం మనం జీవించి దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. అయితే ఈ లోకంలో జరిగేటువంటి విషయాన్ని మనం ఇంకొంచెం లోతుగా ధ్యానించినట్లయితే, సృష్టిలో ఉన్నటువంటి వ్యక్తి నేనే సృష్టికర్తను, నేనే దేవుణ్ణి అనేటువంటి దుర్మార్గపు డంబపు మాటలను పలికేవారు లేకపోలేదు. సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉంటూ నేను రాజుని అని చెప్పుకునేవారు లేకపోలేదు. కటిక పేదరికంలో ఉండి కరువుతో అలమటిస్తున్న వారు నాకు ఏదీ తక్కువ కాలేదు, నేను ఏదైనా చేయగలను అని ఎదుటివారిని కించపరుస్తూ, ఎదుటివారిని అవమానపరుస్తూ ప్రవర్తించేవారు లేకపోలేదు. ఏమీ లేకున్నప్పటికీ గొప్పవానిగా తమను తాము ప్రదర్శించుకునేవారు కూడా లేకపోలేదు. ఒక సాధారణమైనటువంటి ఉద్యోగి తాను ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా వ్యవహరించేటువంటి గర్వపు క్రియలు చేసేవారు లేకపోలేదు. నేడైతే మనం దేవుని యొక్క దీనత్వమును, తగ్గింపును గమనించిన వారంగా ఆయన ఈ లోకంలో కనపరుస్తాం, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నిన్ను నువ్వు ఏ విధంగా తగ్గించుకున్నావు, ఎంత దీనత్వమును కనపరిచావో, ఎంత విధేయతను మా కొరకు చూపించావు అనేటువంటి విషయాన్ని మాకు బోధించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారు దీనత్వముతో, విధేయతతో తమను తాము తగ్గించుకుంటూ నిన్ను ఈ లోకంలో చూపిస్తూ అనేకులు తిరిపేటువంటి సాధనంగా వాడుకోమని, ఆశీర్వదించమని, ఇంక వారి ప్రతి అవసరం అక్కర్ని మహిమను తీర్చి నీ రాకడకు రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.